తాతయ్య స్వీట్స్ పంచుతున్నారు? ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఎవరు తాతయ్య ఆయన? ఆయన భీముడిలోని బలం, దుర్యోధనుడిలోని రాజసం, కర్ణుడిలోని దానగుణం, ఈ మూడు ఉన్న ఏకైక వ్యక్తి. ఆయన పేరు చెన్నకేశవరెడ్డి. ఆయన ఇప్పుడు ఉన్నారో తెలియదు, లేరో తెలియదు, కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తారనే ఆశ. వస్తారు వస్తారు వస్తారు. जी सर, सब हमारे कंट्रोल में है। ओवर। किसी भी हालत में से भागने मत देना। प्लीज गेट क्लोज कर दो। ओवर। एवरीथिंग ओके? ओवर। किसी को शक नहीं होना चाहिए। ओवर। तेरा వాడొస్తే తప్పించుకునే ఛాన్సే లేదు. గుడ్ మార్నింగ్ సార్. పోర్ట్ అంతా మన కంట్రోల్లో ఉందా? ఉంది సార్. లేదు. खल्लास। क्या कहा? पोर्ट को घेर चुके हैं तो मैं क्या करूं? बीच में कूद जाऊं क्या? कैसे बच पाऊंगा मैं? कुछ भी हो जाए पोर्ट पे आ रहा हूं मैं। मुझे बचाना आप लोगों का काम है। डिस्कशन नहीं, मेरे साथ चलो. ఉన్నాడా పోయాడా? ఎక్కువసేపు బతకడు సార్. చస్తే పోస్ట్ మార్టంకి పంపండి, బతికితే ఇంట్రాగేషన్ చెయ్యండి. జీ సాబ్. हाँ हाँ मम्मी, मैंने आपसे कह दिया ना मैं घर लेट आऊंगा. आप फोन रख दीजिए ना प्लीज. दिमाग खराब कर दिया है मेरी माँ ने. क्या माल है, कमाल की चीज है यार. कॉन्डम्स है क्या? कॉन्डोम्स की जरूरत नहीं है. ये गांधी मेडिकल कॉलेज की लड़कियां, इन्हें मैं अच्छी तरह से जानता हूँ. इन्हें एड्स नहीं होगा. क्या रे? हाँ, क्या बकवास कर रहा है यार? रात को 12 बजे क्या कर रहा है? पता मैं कौन हूँ?
मैं डीआईजी की बेटी हूँ। हमें क्या समझा रहे हो? माँ बाप का नाम काम नहीं है చంపేస్తాను మళ్ళీ కనిపిస్తే. మాయా నాకు బయట పనుంది, మీరు భోజనం చేయండి. అరే మాయా నేను బయట భోజనం చేస్తాను, మీరు చేసేయండి. హలో, తెలుగువాడిలా ఉన్నాడే. టైం ఎంతైందండి? 1 గంట. 1 గంటకి ఏంట్రా నీకు ఇక్కడ పని? ఏంటి లేట్ నైట్ వచ్చే అమ్మాయిల కోసమా? ఏంట్రా మాట్లాడో? ఏం చేస్తున్నా? నేను డిఐజీ కూతురు తెలుసా? అయితే ఏంటే ఏం పిగుతాడే నీ బాబు? కోయి ఫోన్ కియా తో नहीं छोड़ना. See you tomorrow. నన్ను తీసుకొచ్చి ఇలా సెల్లో పడేస్తావా? యు డోంట్ నో మై డాడ్. ఆయన కనుక ఈ విషయం తెలిస్తే ఆయన నిన్నేం చేస్తారో తెలుసా? కేసేంటి? మా సెల్లో నువ్వేంటి మగాడివి? మీరే నా సెల్లోకి వచ్చారు. మ్యాటర్ ఏంటో చెప్పండి. కేసేంటి? ముందు నీ కేసేంటో చెప్పు. రేప్ కేసు. రేపా? రేప్ చేసిన సెల్లో మనల్ని పెట్టాడేంటి? సారీ, నేనెవరిని రేప్ చేయలేదు. నన్నే ఒక ఆవిడ రేప్ చేసింది. ఏంటి? నిన్ను ఆడావిడ రేప్ చేసిందా? అవును. తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో చేసేసింది. ఏంటయ్యా అంత రివర్స్ లో చెప్తున్నా? జరిగింది రివర్స్ లోనే కదండి. ఆవిడ నిన్ను రేప్ చేస్తే మరి నిన్ను అరెస్ట్ చేశారేంటి? మీకు పాత సామెత గుర్తుండే ఉంటుంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే కదమ్మా. మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. నన్ను మళ్ళీ రేప్ చేయకండి అమ్మా, మళ్ళీ మళ్ళీ రేప్ చేయకండి. నిన్ను రేపా? రేయ్ అటు తిరిగి పడుకోరా, లేదా పీక పిసికి చంపేస్తా. రేయ్ केस के बारे में कुछ वाकफ किया? अरे जब देखो जब देर कर. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా మా అమ్మాయిని అరెస్ట్ చేశావు? ఆ అమ్మాయి నిజంగానే మీ అమ్మాయినా సార్? మరి సారీ సార్, నేను నమ్మలేకపోయాను. మీ అమ్మాయి రాత్రి 1 గంటకి రోడ్ల మీద తిరుగుతుంది అనుకోలేదు. వజీర్ ఉनको छोड़ दो. ఐఎమ్ సారీ సార్, సారీ. ఏయ్ ఆగండి. రామ్మా. వాడు నాకు సారీ చెప్తే గానీ రాను. ప్రీతి దాందే ఉంది సార్. సారీయేగా, చెప్తాను. ఏంటి సారీ చెప్పాలా? ఐ లవ్ యూ చెప్పేశాను సార్, మీరు పదండి మేడం. డాడీ డాడీ మీ నాకు ఐ లవ్ యూ చెప్తున్నా. డాడీ నేనా నేనా ఐ లవ్ యూ నేనా? డాడీ మీ నాకు మళ్ళీ ఐ లవ్ యూ చెప్తున్నా. డాడీ నేనా ఐ లవ్ యూ చెప్పానా? ఐ లవ్ యూ. నేను సారీ చెప్పాను సార్. ఏమయ్యా నేను ఐ లవ్ యూ చెప్పానా? డాడీ వీడు ప్రీతి అతని గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ముందు బయటికి రా. పదండి మేడం. బాగున్నాం. నీ మామ పర్రి పోవే పో. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి. వెళ్దామా? మళ్ళీ కలుద్దాం. మంచి. ఇతనెవరు? భరత్ వాళ్ళ బంధువు. ఎప్పుడో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఏ ఊరు? నువ్వు నాకు భార్యగా మాత్రం ఉండు, అంతే. భార్యగా మాత్రం ఉండు. మళ్ళీ వాడి ఫోటో చూస్తే చంపేస్తా, ముక్కల కింద నరికేస్తా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. వాడు వస్తాడని ఆశ పెట్టుకోక, వాడు రాడు. మర్చిపో మర్చిపో. సార్, ఈ రోజుల్లో లేడీస్ చాలా టైట్గా ఉన్నారు. పెళ్లి కాని మగవాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ని కొట్టకండి సార్, కావాలంటే జెంట్స్ని కొట్టండి. దూరంగా ఉండివ్వాల్సిన సజెషన్.
మావయ్య. ఇతని పేరు బాలకొండయ్య. ఏంటి? ఏమీ లేదండి, ఈసారి మన నియోజకవర్గం ఎస్సీలకి కేటాయించారని తెలిసింది. ఆ ఎమ్మెల్యే టికెట్ ఏదో నాకు ఇప్పిస్తే. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టగలవా? ఖర్చు పెట్టగలనండి. అయితే ఢిల్లీకి ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడతాను. నీ క్యాష్ లేవడు, నీకు అపోజిషన్ రాకుండా చూసుకో. అలాగనే. నీ టికెట్ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు నాకు మంచి పిల్లని సెటప్ చేయి. పెళ్లి చేసుకోవడానికయ్యా, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. మీ వయసు ఎంత? 20 పైనే. 50 కూడా 20 పైనే ఉంటది. వయసుదే ఉంది కానీ నేను ఇంతవరకు కన్యకుణ్ణి. కన్యకుడా? అవునయ్యా, ఏ పిల్లని ముట్టుకోలేదు. బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో మంచి డాక్టర్ చూపించండి. బాడీలో ప్రాబ్లం లేదా? వస్తున్నా, మర్చిపోకసమా.